గుండెల నిండా సమైక్య నినాదం. ఊపిరి బిగపట్టి దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. జగనన్న ప్రతినిధిగా వచ్చిన షర్మిలకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. తెలుగు గడ్డను విభజించవద్దంటూ నినదించారు. ఇక సమైక్య శంఖారావం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. సమైక్య శంఖారావం యాత్రలో నినాదాలు మిన్నంటాయి. రెండో రోజు తిరుపతి నుంచి బయలుదేరిన షర్మిల మదనపల్లె వరకు బస్సు యాత్ర చేశారు. రెండో రోజు యాత్రలో షర్మిలపై పూలవాన కురిపించారు సమైక్యవాదులు. సమైక్య శంఖారావం యాత్రకు సమైక్యవాదులు బ్రహ్మరథం పడుతున్నారు. తమ మనోభావాలకు అనుగుణంగా యాత్ర చేపట్టిన షర్మిలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. రెండో రోజు తిరుపతి నుంచి బయలుదేరిన షర్మిల చిత్తూరులో వేలాది మంది సమైక్యవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 20 నిమిషాలు ప్రసంగించిన షర్మిల కాంగ్రెస్ టీడీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ టీడీపీ కలిసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయంటూ నిప్పులు చెరిగారు. ఇద్దరు కలిసి మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. కోట్ల మంది ప్రజలకి తీరయ్య న్యాయం చేస్తున్నారు. తరతరాలు క్షమించలేని ఘోర పాపం చేస్తున్నారు. మేమిచ్చిన అధికారంతో మా కళ్ళే పొడుస్తారా? మా బ్రతుకులే బుగ్గిపాలు చేస్తారా? మీకు కనీస కృతజ్ఞత లేదా అని కోట్ల మంది సీమాంధ్రులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారు. అక్కడి నుంచి మదనపల్లె బయలుదేరిన షర్మిలను షెడ్యూల్లో లేకపోయినప్పటికీ పలమనేరు తీసుకెళ్లారు సమైక్యవాదులు. ఇక్కడ కూడా షర్మిలకు సమైక్యవాదులు బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ 10 నిమిషాలు ప్రసంగించిన ఆమె జగనన్న సీఎం అయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిపై టీడీపీ చేసే ఆరోపణలను తీవ్రంగా ఖండించారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారి పనితీరును చూసి జగనన్న నాయకత్వంలో మన రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఆ తర్వాత పొంగనూరు మీదుగా షర్మిల మదనపల్లె చేరుకున్నారు. ఆమె మదనపల్లె చేరుకునే సమయానికి వేలాది మంది సమైక్యవాదులతో నిండిపోయింది సభా ప్రాంగణం. ఒక్క మాటలో చెప్పాలంటే జన సునామీనే తలపించింది. సమైక్య నినాదాలను గుండెల నిండా నింపుకున్న జనం షర్మిలకు పూలు జల్లుతూ స్వాగతం పలికారు. ఇక్కడ ప్రసంగించిన షర్మిల విభజనకు కారణం వైఎస్ఆర్ అనడంపై తీవ్రంగా మండిపడ్డారు.
షర్మిల 140 కిలోమీటర్లు పయనించారు. షర్మిలతో కరచాలనం చేయడానికి, మాట్లాడడానికి చిత్తూరు జిల్లా ప్రజలు ఉత్సాహం చూపారు. కిరణ్, చంద్రబాబు ఇద్దరిది చిత్తూరు జిల్లా అయినప్పటికీ షర్మిల యాత్రలో ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు.